వందలాది మంది ప్రాణత్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్ పాస్ చేసిన ఏఐసిసి అగ్రనాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించడం ఆనందదాయకమని టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ పేర్కొన్నారు. వరంగల్ నగరం వెంకట్రామ జంక్షన్లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్, కొత్తకొండ రవి, శ్రీనివాస్, జంగం ప్రభాకర్, మంద శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ మాట్లాడుతూ కొండ దంపతుల ఆదేశానుసారం సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించామని, ప్రజలకు పండ్లు పంపిణీ చేశామని వారు పేర్కొన్నారు. రాదు అన్న చూడే చూడే అందరు నిలబడి తీసుకునే వాళ్ళు వాళ్ళు తీసుకుని అమ్మకి తీసుకోవాలి. ఏఐసిసి అగ్రనేత పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వెంకట్రామ జంక్షన్లో కొండా దంపతుల ఆదేశానుసారం కొండా దంపతుల నాయకత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ దేవతకు ఇలా పెద్ద ఎత్తున పాలాభిషేకం జరిగింది. పాలాభిషేకం చేసి పేదలకు పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం. వాళ్ళ మరీ ముఖ్యంగా ఏంటంటే ఎంతో 1000-1200 మంది ప్రాణత్యాగం చేస్తే చలించిన శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు ఈ డిసెంబర్ 9 రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా పార్లమెంట్లో మన రాజ్యసభలో ఇవాళ ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ చేస్తామని. అందులో తెలంగాణ రాష్ట్రంలో వాడవాడల సుదూర ప్రాంతాల ప్రజానికం కూడా ఇలా గ్రామాన పట్టణంలో కూడా అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ అందులో భాగంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు జరుగుతుంది. ఇలా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి అందరూ కూడా ఆమోదించాలి. కానీ ఇలా ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇన్ని సంవత్సరాలు 60 ఏళ్ళ కళ సాకారం చేసిన గొప్ప నాయకురాలు, ఒక మహానాయకురాలు, తెలంగాణ దేవత శ్రీమతి సోనియా గాంధీ గారికి ఇవాళ మనందరం కూడా వారికి ఎంత చేసినా కూడా తక్కువనే అని సందర్భంగా కోరుకుంటూ వాడవాడలో కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి వాడలో పట్టణాల్లో కూడా ఇలా శ్రీమతి కొండా సురేఖ గారి, కొండా మురళీధర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున వాడవాడలో కూడా అనేక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, పాలాభిషేకాలు, పేద రోగులకు పళ్ళ పంపిణీ, పేద ప్రజల పళ్ళ పంపిణీ, రక్తదాన శిబిరాలు, అనేక కార్యక్రమాలు కూడా సాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్న సందర్భంగా తెలియజేస్తూ